श्री गोविंद 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 अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराहक्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मणि अस्य यजमानस्य అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య
విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా వినోదభరితమైనటువంటి లీలలెన్నో చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు భక్త మహాసంకల్పాన్ని, స్వామివారి యొక్క సంకల్పాన్ని, అమ్మవార్ల యొక్క సంకల్పాలని మనం చక్కగా విన్నాం కదా. ఈ సంకల్పంతో ఈ కళ్యాణోత్సవం అనేటటువంటిది చక్కగా మనం మొదలు పెట్టుకుంటూ ఉన్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం. చక్కగా వైఖానస ఆగమోక్త రీతిగా ఈ అభిజిత్ లగ్నంలో చక్కగా స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడడం, తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఎంతో కైంకర్యాలలో అనేకం ఉన్నప్పటికీ కళ్యాణోత్సవం అన్నటువంటిది ఒక తలమానికమైనటువంటి కైంకర్యాలలో భాగంగా ప్రతినిత్యము కూడా వెలుగుతూ ఉన్నది. ఆ దివ్యమైనటువంటి మహోత్సవంలో చక్కగా మనం ఇప్పుడు సంకల్పాన్ని విన్నాం. ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుని వారిని ఆవాహన చేస్తాం. బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి భృగ్భద్రికస్య మమనీజ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతం శ్రీశాస్త్రసారమిఖిలం విఘ్నో మునీంద్రం భూజో నమామి భువనైక గురుం ప్రసన్నం శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యత్వరితవక్త్రాద్యా పారిషత్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునమన్యతాం ప్రాణాయామ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగంగరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తుషమానశేషు సరత్తరిచ్చ పరిపూరితేషే అపోభిగృహన్ ప్రతిమాతకిష్యే కృణోమి దత్తాగం సుతరగం సుధర్మ ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోదవిష్ణుర్విశ్వే దేవామంజనమృతస్య అస్మిన్ కుంభే. ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధనమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధనాయ నమః జాతస్పతయే నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంకచక్ర సమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాచారోత్తమం దేవం దక్షిణం ముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వేశదాత్మం హితో న శంభో వైరాజం దేవహృదయ సత్తాం ప్రయిష్యామదేశోపధానామనాదర్యామి సుస్తాంతనితాన్ దధాత్. పద్మాకారమండలీ బూహు విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి. సూత్రవతీ జగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం.
విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుపాయనే నమః సూత్రపత్యై నమః జగాయై నమః సూత్రపతేరికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రజమాప్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్నుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు కీతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు కీతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు కీతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామమిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గతో వృధాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాదనం తద్విప్రాసో విపన్యమో జాగ్రవాగం సస్సంధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్న ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం దత్పక్కుర్మీదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావద్ కర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కృతే ఓం భూః భూర్భువస్వరో మత్స్యదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతో పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం క్రమణోస్తు స్వస్తి ఇంద్రో వృత్తస్రవా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతే కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి హవ్యేర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తే అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ సరదస్సమీరాః పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతే కర్మర్ధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యతాం వృత్తిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్తే తథాతన మహేననాయ చక్షసే యో పశ్యమతమోరసస్తస్య భార్యతే హనః కుశతీరవ మాతరః తస్మారంగమావభో యస్య క్షయా జజన్వథ ఆపో జనయథా జనః హిరణ్యవర్ణాశుతికప్పావకాయాశుదాతకస్య భోజాశ్వింద్రః పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోదాస పునాతుమా పునంతమా దేవజనాః పునంతమనబోధియ పునంత విశ్వ ఆజవః జాతవేదః పవిత్రమదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దైవదీత్యతే అగ్నే కృత్వా కృతోగం వృణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితదమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగా యస్యై భక్మేస్తనమో వీతపృష్ఠాః తజామదంతస్య తమార్యేష్ వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావనీ జిగ్నియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్ఠైర్తే మమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी रुध्येति ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमस्यादि सुदितं मातरिश्वरा पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्परमधोदकं पापमानी स्वस्तिगनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे समृतकं हितं पापमानीर्तिशन्तुनः इमं लोकमथा अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणैः सुदुःखाहि घृताश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवा पवित्रेण आत्मानं प्रते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीतिः सहमा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातुमा
जातवेदा मूर्जगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं छिन्नो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्चजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रनीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तां मदेत्यां दिश्यापा वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधरेर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः समकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्तप्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समेधः सप्तदिक्पाः सप्त इमे लोका ये सुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसास्य येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेकमेनामृतिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधेतिर्वनानागं सोमः पवित्रमत्येतरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సేవకులు కొంతమంది ఉంటారు. వారిని నిత్య సూరిగణాలు అంటారు. వారిలో ముఖ్యమైనటువంటి వాడు విశ్వక్షేణుల వారు. అలాంటి విశ్వక్షేణుల వారిని జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారిని చక్కగా ఆవాహన చేసినటువంటి విధానాన్ని, అదేవిధంగా ఎంత గొప్ప కార్యక్రమైనా ఆధ్యాత్మికంగా ఏ యజ్ఞం జరుగుతూ ఉన్నా సహజంగా విచ్చేసేటటువంటి ఒక తత్వం కలిగినటువంటి వాడు దేవేంద్రుడు. కాబట్టి ఇంద్రుణ్ణి కూడా సభక్తిపూర్వకంగా ఆహ్వానం, సగౌరవపూర్వకంగా ఆవాహన చేసేటటువంటి విధానాన్ని మనం గమనించాం. అదేవిధంగా మిత్ర వరుణులను కూడా ఆవాహన చేసి ఇప్పుడు పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి ఆ మృత్తికా ద్రవ్యాలన్నీ కూడా దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా, నివేదనాపూర్వకంగా అక్కడ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి విధానాన్ని పవిత్రమైనటువంటి యజ్ఞంగా భావించి మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా భక్తి అనేటటువంటి పారవస్య తత్వంతో, పారవస్య పాకంతో స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఎంతో చక్కనైనటువంటి స్వామివారు చల్లనైనటువంటి ఈ వాతావరణానికి అభిజిత్ లగ్నం అయినప్పటికీ కూడా, చక్కగా ఇంత వేసవి కాలంలో అయినప్పటికీ కూడా చక్కగా చల్లగా ఉండేటటువంటి వాతావరణం స్వామి యొక్క లీలగా మనం భావించాలి. ఎందుకంటే వాతావరణం అంతా కూడా ప్రకృతి కదా. ప్రకృతి అంటేనే పరమాత్మకు పట్టపురాణి కదా. అలాంటి పరమాత్మయే నిత్య కళ్యాణ చక్రవర్తిగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి నిత్యము కూడా అభిజిత్ లగ్నంలో ప్రపంచ వీక్షణంగా ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాల వారు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా జరిగేటటువంటి కైంకర్యాలన్నిటినీ కూడా దర్శించేటటువంటి, సభక్తిపూర్వకంగా వీక్షించేటటువంటి అవకాశం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా కలదు. కాబట్టి మలయప్ప స్వామి ఇరుదేవేరులు ఉత్సవమూర్తులైనటువంటి వారిని మలయప్ప స్వామి అని, అదేవిధంగా అమ్మవార్లిద్దరినీ కూడా ఉభయనాంచారులు అంటారనమాట. అలాంటి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి ఈ ఉపచారాలన్నీ కూడా ఎంతో దివ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులతో స్వామివారిని, అదేవిధంగా ఇరువురు దేవేరులను కూడా మనం హృదయన సత్యమృతాపాయన సుతిజన్మానసుతిగప్పాపకాః యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్బుధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాననాగ్న విప్రాణి వదంతే. ఓం శ్రీశమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి.
ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతరనర్వణాః స్వస్తి పూషా అసూరోదధాదన స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసోరగ్నిస్వస్తయే దేవా ఆవంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేమతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోచరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాజగం సమత్సు బృహత్యశోనావామిమారోహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా జటార్క్ష్యం ప్రియాదవానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభాయన్నో అస్తు శుభం శుభాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా స్వామివారి యొక్క ప్రతిసర్బంధన కైంకర్య విధులను ఇప్పుడు మనం చూడబోతున్నాం. చక్కగా ఏ గొప్ప కార్యం జరుగుతూ ఉన్నా దేవతలందరూ కూడా సహకరిస్తారు అనటలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఎంతో దివ్యమైనటువంటి స్వామివారు కేవలం శిలగా ఉన్నారా? కాదు కాదు, అసలైనటువంటి స్వరూపంగా భగవంతుని స్వరూపంగా నెలకొని ఉన్నాడు పరమాత్మ. ఒక శిలా విగ్రహంలో భగవంతుడు సన్నిహితుడై ఉండి భక్తుల కోరికలు తీర్చాలంటే 3 విశేషాలు అక్కడ పుష్కలంగా ఉండాలి. ఏంటంటే ప్రతిష్ఠించిన వాళ్ళ తపశ్శక్తి, అక్కడ నిత్య నైమిత్తిక కామ్య ఉత్సవాల రూపంలో అతిశయంగా జరిగే ఆరాధన, శిల్పశాస్త్ర లక్షణాలతో ఉన్న విగ్రహ సౌందర్యం, ఇది అసాధారణ. ఇది సాధారణ దేవాలయాల విషయంలో కూడా సరిపోతుంది. కానీ పరమాత్మ అసాధారణంగా నెలకొన్నటువంటి కలియుగ వైకుంఠేశ్వరుని యొక్క తత్వం కదా. కాబట్టి తిరుమల స్వయం వ్యక్త క్షేత్రం. శ్రీనివాసుడు స్వయంగా ఎన్నుకొని ఆవిర్భవించినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. ఎవరో ప్రతిష్ఠ చేసింది కాదు. కాబట్టి ఇక్కడ భగవత్ సాన్నిధ్యానికి కొరత లేనే లేదు. ఎందుకు? ప్రపంచంలోనే ఇంకే ఆలయంలోనూ జరగని విధంగా వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా ఇక్కడ ప్రతినిత్యం అనేక ఆరాధనలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ వైభవం అద్వితీయం, దివ్యం కనుక ఈ విధంగానూ ఇక్కడ భగవత్ సాన్నిధ్యం పుష్కలంగా ఉంటుంది. ఇచ్చట మనకు దర్శనమిచ్చే మూర్తి సౌందర్యం వర్ణనాతీతం, అతిలోకం, నయనానందకరం, హృదయాహ్లాది. ఒక్కసారి ఒక్క క్షణం దర్శిస్తే చాలు, కళ్ళు మూసుకుంటే మరలా జ్ఞాపకం చేసుకోవడానికి వీలైనంత భద్రంగా హృదయంలో ముద్రపడి ఉంటుంది ఆ స్వరూపం. అందువల్ల దివ్య సుందరుడు నిత్యకళ్యాణమూర్తి అయిన శ్రీనివాసుడు భక్తులు ఆర్తితో గోవిందా గోవిందా అంటూ ఉంటే ఆ పలికే పరమాత్మ ఈ క్షేత్రంలో ప్రకాశిస్తూ ఉంటాడు. గోవిందా అని పిలిస్తే చాలు ఓ అని పలికే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఒక స్పర్శ వైభవం అక్కడున్నది. కాబట్టే ఈ క్షేత్రం అంతగా ప్రకాశిస్తూ ఉంటుంది. తిరుక్షేత్రం తిరుమలలో జరిగే ఆరాధనలన్నీ వైఖానసాగమాన్ని అనుసరించి ఉంటాయి. సంవత్సరం పొడవునా ఎన్నో ఉత్సవాలు, సేవలు స్వామివారికి జరుగుతూ ఉంటాయి. 365 రోజుల్లో దాదాపు 450 దాకా శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అన్ని ఉత్సవాలు మహోత్సవమని, బ్రహ్మోత్సవమని నిర్వహించేటటువంటి ఉత్సవానికి ఉండే విశిష్టత మహోన్నతం. కాబట్టి ఇక్కడ ఉత్సవము అంటే అనగా ఉత్సవ అని 2 శబ్దాలు ఉన్నాయి. ఇక్కడ ఆగమాలు, పురాణాలు ఉత్సవ శబ్దానికి మహత్తరమైనటువంటి అర్థాలు చెప్పాయి. శవం అంటే దుఃఖం. ఇది దైనందిన జీవితంలో ప్రతివాడు ఎదుర్కొనేదే. ఈ దుఃఖ సముద్రం నుండి జీవుల్ని ఉద్ధరింపజేసేది కనుక ఉత్సవం. ఉత్తరంతి శవం అనేన ఇది ఉత్సవ అని వ్యుత్పత్తి. కాబట్టి ఉత్సూతే హర్షమితి ఉత్సవ.
సంసార బంధాల్లో చిక్కుకొని నిరాశానిస్పృహలకు లోనై చింతాక్రాంతుడవుతున్న సామాన్య మానవునకు మరలా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావలసిన శక్తిని స్ఫూర్తిని ఇస్తూ ఉత్సాహపరుస్తుంది కనుక ఉత్సవం. కాబట్టి ఈ అన్నిటికంటే కూడా ఉత్సవాలలో తలమానికమైనటువంటి ఉత్సవం కళ్యాణ మహోత్సవం. అట్టి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ దక్షిణ హస్తానికి కళ్యాణ కంకణ ధారణను నిర్వహించుకుంటూ ఉన్నారు. తర్వాత ఇరుదేవేరులైనటువంటి ఉభయనాంచారులు కూడా చక్కగా ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు. చక్కగా ఒక సంకల్పాన్ని స్వీకరించిన తర్వాత ఆ సంకల్పంతో తన యొక్క ఉద్దీపన శక్తిని పెంచుకుంటూ ఆ సంకల్పానికి కట్టుబడి ఉండేటటువంటి వాడవై ఏ సంకల్పంతో అయితే కంకణం ధరించామో ఆ సంకల్పంతో కంకణం అంటే ఇంకా అంతకంటే ముఖ్యమైనటువంటి ఈ కైంకర్యం ముగిసేంత వరకు ఈ సంకల్పం కంటే ముఖ్యమైనటువంటి సంకల్పం ఇంకొకటి లేదు అనేటటువంటి భావనతో కళ్యాణ కంకణ ధారణను స్వీకరిస్తారు. ఇప్పుడు స్వామివారు దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి ఏ విధంగా ధరించారో ఇప్పుడు ఇరుదేవేరులు కూడా చక్కగా వామహస్తాలకు అనగా ఎడమ చేతి భాగాలకు దివ్యమైనటువంటి ఈ కళ్యాణ కంకణ ధారణను స్వీకరిస్తూ ఉన్నారు. చక్కగా దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. ఎంతో పవిత్రమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వారమై, పవిత్రమైనటువంటి లక్ష్యాలు కలిగినటువంటి వారమై, పవిత్రమైనటువంటి సిద్ధాంతాలు కలిగినటువంటి వారమై మనందరం కూడా స్వామివారిని ఎంతో అద్వితీయమైనటువంటి కోణంలో దర్శిస్తూ ఉంటే చక్కగా మనకు ఎన్నో విశేషాలు కూడుతూ ఉంటాయి. కాబట్టి పరమాత్మ యొక్క ఉన్నత తత్వం అంతా కూడా ఇక్కడే మనకు దర్శనమిస్తూ ఉన్నది. అదిగో పరమాత్మ యొక్క వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి యొక్క సంకల్పాన్ని స్వీకరించి మనం కూడా ఎంతో ఉత్సాహవంతులమై ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా నిర్వహించాలి. ఉత్సాహము అంటే చక్కనైనటువంటి ఉత్సాహం. అది సంకల్పాలన్నిటినీ కూడా ప్రేరేపించేటటువంటిది, సంకల్పాలను నెరవేర్చేటటువంటిది ఒక గొప్ప అద్భుతమైనటువంటి పదార్థమే ఉత్సాహం. కాబట్టి ఉత్సాహలక్ష్మి మనలో ఎంతగా దర్శనమిస్తూ ఉంటుందో, కనిపిస్తూ ఉంటారో ఆ ఉత్సాహ సంపదే అన్ని రకాలైనటువంటి కార్యాలను నెరవేర్చేటందుకు సిద్ధింపజేసేటట్లుగా మనకు పూనికగా ఉంటుందన్నమాట. వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఉపాసనాగ్ను అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏ తోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోధిభిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రత్నాన్ దాసుడే శుద్ధో వృత్రాణి జిగ్నశే శుద్ధో వాజం శుదాసుడే మయి దేవాద్రవణవాజిదంతా మయ్యాసేనస్తమయి దేవహూతిః మక్యం జింతమజాన హవ్యాగోతి సత్యామనసో మే అస్తు ఏ నోమానికాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచదామే జాతవేదో భువనస్య రేతయిహ సించ తపసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్థాదిని హవ్యవాహకం శమి గర్భాంజనగిన్యోమయో భూః ఘృత ప్రతీకో ఘృతయో నిరగ్నికృతే సమిద్ధో కృతమస్యాన్నో घृत प्रशस्त्वा सरितो वहन्ति घृतं पिबन् शिखिजाजिक्षदेवान् अतितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवलविदप्रसव ब्रह्मजिज्ञानं प्रथमं परस्तादुषेमतसृचो वेन आवह सबुद्धया पमा अस्य विष्टासतश्च यो नमसतश्चिवः ओं भूब्रह्मा नमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्गरमञ्जन्तराते साधन्यं विदत्यकं सभेकमितस्रवणं योदराज तस्मै ओं भूस्वमावाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि ओं सवृद्धमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य
पवित्रेस्तो वैष्णव्येस्तो जिग्नयेस्तो वाजभूतेस्तो विष्णोर्मनसा भूतेस्तो जिग्नस्य पावने स्तः परशरज पवित्रेस्तो वैष्णव्यो देवसवितप्रसवनात् तच्छत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पुमो अग्रे गुमोकर्यमं जिग्नं यदाग्ने जिग्नवदन् दत्तयुष्मानिन्द्रो वृणीतवत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि याविनारायणमावाहयामि ब्रह्मण्डप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणयं यज्ञं देवता वर्धयत्मन्नागस्य पृष्ठे यजमानो सुदप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणयं यज्ञं देवता वर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया कोमप्रणयितसमप्रणयित्वापो देमी प्रणयान यज्ञकं सकं साधयन्तरः इदं वदन्ति सहस्रभोजं यजमाने ञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणितो अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मृदावाहयामि रुद्राणावाहयामि अपवस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्रिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे दृष्टनोभामि ब्रह्मणे दृष्टनोभामि इन्द्रागे दृष्टनोभामि अग्नये दृष्टनोभामि सोमागे दृष्टनोभामि अग्नये दृष्टनोभामि सोमागे दृष्टनोभामि अग्निशोमाभ्यां दृष्टनोभामि प्रजापतिगे दृष्टनोभामि ब्रह्मणे दृष्टनोभामि इन्द्रागे दृष्टनोभामि वसुभ्यो दृष्टनोभामि मरुद्भ्यो दृष्टनोभामि रुद्रेभ्यो दृष्टनोभामि अपवस्पृश्य श्रीमहाविष्णवे दृष्टनोभामि बृहत्तये दृष्टनोभामि मित्रागे दृष्टनोभामि वरुणागे दृष्टनोभामि आदित्येभ्यो दृष्टनोभामि अश्वेभ्यां दृष्टनोभामि पूष्णे दृष्टनोभामि कक्षागे दृष्टनोभामि कक्षदेवतसोमागे दृष्टनोभामि औवासनयज्ञागे दृष्टनोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो दृष्टनोभामि सर्वदेवेभ्यो दृष्टनोभामि आद्यं तृप्यतिस्रगामि चरं तृप्यतिस्रगामि अग्नेत्योदर्शि समितिः स्वाहा अमृतामसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता आराधयः प्रतिष्ठकं रक्ष प्रतिष्ठा आराधयः चित्ततिस्थापना तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः देवस्ताजपदापना तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिदो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आच्या चरुभिः इमामेऽग्निष्टगाधेनवः सन्त्वेगा च शतं च सहस्रं च युतं च नियुतं च प्रयुतं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं च अन्तस्य परार्तश्चेमामे अग्निष्टगाधेनवः सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोतसे नमः जनाप्रभवे नमः विषत्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः आदितेन मन्यस्वा नवदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवेतः प्रसुभा षष्टिशतसहस्रान्यतमक्षयवर्तमानय अयन्तयित्वा आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेतवर्तकिडास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्त्यसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुव स्व स्वाहा अदितेन्ममग्रस्ताः अनवदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसमिधप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नुमाघारान्ते स्वरमन्त्राक्षरक्रियादोषप्रागचित्तार्थमतो देवादिशत्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नवदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिधप्रसुवा ॐ मतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा
विष्णो कर्माणि विश्वजगतो व्रतानि विस्पशे इन्द्रस्य युज्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः निमेव चक्षुणादरग् स्वाहा तद्विप्राजो विपन्यमो जाग्रवागं सस्यविन्धरे विष्णोर्यत्र मम पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ गुंसव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటు ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిఘనం యన సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః విద్యుత్కోటిదివాకరాపమణిశం శంకం గదా పంకజం చక్రం బిభ్రతి ఇందిరావసమతి సంశోభిపార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తం విశ్వధరం విభుం సువక్ష విలసత్ శ్రీవత్సచిక్నం భజే స్వచక్రశంఖం గటి వరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాప్రవితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే ఆప్తేజో వాయువ్యాగాజ అహంకారమహదం వ్యక్తాఖ్యదప్తావరణేనావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తనాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావతమండనీకమామణ కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రణీకాఖ్య
అష్టదిక్దండి శుండాదండోత్తంభిదే అమరాపదే తేజోపదే సంయమనీ రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలకమరిమాలితే లోకాలోకాచలవలిహితే లవణేక్షుసురా సర్పితక్షేరసిత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్షకుశక్రౌంచాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్మీ పద్మీపితే మాహేంద్రమణయ సఖ్య అదృక్షద్వింధ్యమానయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికం పురుషహారీరావృతభద్రాశ్వకేతుకమాలక హిరణ్యక్రమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేశురహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాదవ సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతనాశేన వర్షసహస్రావధానే ఏకైకతనాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగిత్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణ శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నో మునీంద్రమదానసారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తకుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలాపాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో క్షయాది వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటముకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిః శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకలమేనాధ్యాయినీం భార్గవస్యమన ఆప్నవాన ఉరవైదలవంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అజోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్మణ సకలవేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీమిమాం కన్యాం
దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగేధయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సునీలాయ సమేతచేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ముఖ్యమైనటువంటి ప్రవరను మనం విన్నాం కదా. చక్కగా స్వామివారి యొక్క ప్రవరను అదేవిధంగా ఉభయ నాంచారులైనటువంటి శ్రీరమణి భూరమణి యొక్క దివ్యమైనటువంటి ప్రవరను విన్నాం కదా. చక్కనైనటువంటి ఆ శైలి ఎప్పుడు కూడా మనకు కూడా కొనసాగుతూ ఉండాలి. అందుకనే శాస్త్రోక్తంగా నిర్వహించేటటువంటి ఏ గొప్ప కార్యక్రమైనా ఏ చిన్న కార్యక్రమైనా అది ఎంతో దివ్యానుభూతిని సత్ఫలితాలను కలిగిస్తుంది అన్నమాట. అందుకనే శాస్త్రం మీద అనురక్తి కలిగినటువంటి వాడెప్పుడు కూడా ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకొని శాస్త్రాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటాడనమాట. కాబట్టి శాస్త్ర విషయములను ఎవరు అనుసరించక ఇచ్ఛామార్గమున ప్రవర్తిస్తూ ఉంటాడో అట్టివాడు సుఖసిద్ధిని అందజాలడు, పరమపదమును పొందజాలడు అని గీతాచార్యుడే చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ శాస్త్రము అంటే వైదిక ధర్మము అని అర్థం. వైదిక ధర్మాన్ని వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహిస్తూ ఉన్నటువంటి వైఖానస విధుల ఒక సారాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. అదే జీవన పరమార్థ చిత్తానికి ఒక మార్గం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనందరం కూడా చక్కగా స్వామివారి దివ్య వినోదభరితుడైనటువంటి పరమాత్మ యొక్క అనుభూతిని మనం పొందుతూ ఉండాలి. హృదయ వికాసాన్ని పెంపొందించేటటువంటి పరమాత్మ యొక్క తత్వం మనందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై చక్కగా మనందరి యొక్క హృదయ స్థానాన్ని అధిష్ఠించి స్వామివారు ఎంతో కరుణారసమూర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. అభయహస్తంతో రాక్షసులను సైతం అనేక సందర్భాలలో భక్తి కొలది స్పందిస్తూ ఎవరికి ఏ ఫలితాన్ని రావాలో ఆ ఫలితాన్ని చక్కగా కురిపించేసేటటువంటి వాడు పరమాత్మ వెంకటరమణుడు. కలియుగంలో ఇదిగో నిత్య కళ్యాణ మహోత్సవం ద్వారా స్వామివారిచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే చక్కగా అన్యోన్యతకు ఏమాత్రం కొరత ఉండకూడదు, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సఖ్యత నానాటికి వన్నె పెరుగుతూ ఉండేటట్లుగా ఉండాలి అనేటటువంటి దివ్యమైనటువంటి ఆత్మరంజకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకలా అంటే కలియుగంలో ఈ కాలంలో ప్రస్తుత కాలంలో బాగా దెబ్బతింటూ ఉన్నటువంటి అవస్థలు ఏంటి అంటే కళ్యాణమే. కాబట్టి గృహస్థు ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు ఎవరైనా సరే చక్కగా ఈ ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. ప్రతినిత్యము జరిగేటటువంటివి నిత్యము కొత్తది ఎప్పుడు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది కదా. ఆ ఉత్సాహాన్ని నిత్య కళ్యాణం అనేటటువంటి మార్గం ద్వారా ఎప్పుడూ ప్రేరేపించేటట్లుగా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అన్యోన్యతానురాగాలు ఏమాత్రం తగ్గకూడదు, నూతనోత్సాహంతోనే ఉండాలనేటటువంటి విధానంతో స్వామివారు నిత్య కళ్యాణం నిర్వహించుకుంటూ ఉన్నారు. చక్కగా మంగళసూత్ర ధారణ సుముహూర్తం ఆసన్నమైనది కాబట్టి చక్కగా స్వామివారి స్వహస్తాల మీదుగా ఇరుదేవేరులకు కూడా చక్కగా మాంగళ్య ధారణను స్వీకరించేటట్లుగా అమ్మవార్లు సంసిద్ధులై ఉన్నారు. ఇప్పుడు స్వామివారు స్వహస్తాల మీదుగా మంగళసూత్రాన్ని ఇరుదేవేరులకు కూడా సమర్పించబోతున్నారు. ఒక్కసారి దర్శిద్దాం. మంగళసూత్రాన్ని దర్శించినంత మాత్రం చేతనే వివాహం కాని వారికి వివాహమయ్యేటట్లుగా, పెళ్ళిగాని కన్యలకు సైతం, పెళ్ళిగాని బ్రహ్మచారులకు సైతం చక్కగా సకాలంలోనే కళ్యాణం జరగాలి అనేటటువంటి సద్భావనతో స్వామివారి ఆశీస్సులతో ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణాన్ని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా లక్షలాది మంది భక్తాదులు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వారి వారి ఇళ్లలో ఉంటూనే ఈ దివ్యమైనటువంటి కైంకర్యాన్ని వీక్షించే అవకాశం ఉన్నది. అదిగో దర్శించండి. కళ్యాణ మహోత్సవంలో భాగంగా మంగళసూత్రాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. తంత్రయో వేదాన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ
మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక. ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. యజుష్టో బంధితమశోషడానో విశ్వాన్ద్వేషాగం సిప్రమమధ్యస్మత్ స్వాహా. సత్వన్నో అగ్నే వమో భవోతి నేతిష్టో అస్యాపశదో వ్యుష్టో అవయక్ష్మణో వరణమృడానో వేహిమృరీకం ధవోనయేతి స్వాహా. త్వమగ్నే అయాస్యాసన్ మనసా హితః అయాసన హవ్యమోహితే జానో దేహి మేష స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా
ఓం భూర్భువస్సువః స్వాహా అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవితప్రాసామి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యక్రమణే ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసవా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా రాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరణమన్యతాం యయన్నార్యుబభ్రూతే క్నౌ రాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధేనాగుమృసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామృతాగుం అను విశ్వావృతత్వయా వయంధారావుదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరణమన్యతాం యయన్నార్యుబభ్రూతే క్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరణమన్యతాం యయన్నార్యుబభ్రూతే క్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వాహా ఓం భూర్భువస్సువః అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవితప్రాసామి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యక్రమణే ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిశత్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసవా ఓం మతో దేవా అవంతనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్యమాగం శ్రే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోవాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతిగతో వ్రతాని పశ్పశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురాద్రగ్గ స్వాహా తద్విప్రాసోపి మన్యమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భువస్సువః స్వాహా అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవితప్రాసామి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యక్రమణే ఔపాసనాగ్నౌ క్రమసాత్ పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం కరిష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసవా యదస్య కర్మణోతిరేకం యత్వాన్యోని మహాకరం అగ్నిశ్చ స్విష్టకృత్వాన్ సర్వగ్స్విష్టకం చూదం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే జుహుదహుదాహుతేనా కామానాగ్నం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రేమాదిష్టకం సర్వత్రేమానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్పృష్టకృతే స్వాహా వాస్తుపదే నమో వాస్తుపతయే స్వాహా యన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్పునరాః ఆర్జాతవేదావిదర్హణి స్వాహా పునరగ్నిచక్షుర్దాత్రేంద్రో బృహత్పనిః పునర్మే అశ్వినాయవం చక్షురాదత్తమక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వచనిష్టేభ్య స్వాహా భేషదృష్టి స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దైవీభ్య స్వాహా తనూభ్య స్వాహా అర్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏధోస్యేధి ధీమహి స్వాహా సమితిసితేజోషితేజోమయధేః స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మేవాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మేవాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తమేవాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మేవాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మేవాహి స్వాహా సప్తదే అగ్నే సమిత సప్తదిక్పా సప్తర్షే సప్తధామ ప్రియాని సప్తహోత్రా సప్తధాత్వా యుజంతి సప్తయో నీరాపరస్వా కృతేన స్వాహా రతధాన విద్వాన్ నిష్టభృతేన పూర్ణమాహుదింజో విమనసా ప్రజాపతయే స్వాహా అగ్నిర్భుక్తం వేదర్భుక్తం దేవర్భుక్తం ప్రథమే భుక్తం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ భుక్తం అగ్నిర్జైనం వేదర్జైనం ద్యోర్జైనం ప్రథమే జీర్ణం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణం సమందాంబరిహిరహవిషా కృతేన సమాదిత్యేరవసభిः సమ్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంకాం దివ్యం నభో గచ్చతు యత్ స్వాహా
ఆద్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో జ్యోస్తృప్యదో పృథివీదృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధమస్పృగంధర్వాప్తరసేవ మే దక్షిణర్పితర్పితా మహాప్రపిత మహాశ్చాక్షయ్యమస్తుర్ప్యంతాం మదితేన్వముక్స్తాః అనుమతేన్వముక్స్తాః సరస్వతేన్వముక్స్తాః దేవసమిదప్రాసాదేః ఆవాహన దేవతాభ్యో నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి పవిత్రమచ పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సతసి సన్మే భూయాత్ స్వాహా సతమసి సతమం మే భూయాత్ స్వాహా అక్షతమక్షత్యే జుహోమి అక్షితామసి మామే జ్యేష్ఠాః వరజిష్టాకపరేష్టోకరం వచో అపాపధీన్ త్వేషం వచో అపాపధీక స్వాహా ఊర్ధ్వం యజ్ఞం నయతం మాజీక్వరతమత్ర రమేధాం వష్మన్ పృథివ్యా దివో వా విష్ణువత వా పృథివ్యా స్వాహా పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమతో విష్ణోః సుతనమసి దక్షిణతో విష్ణోః సుతనమసి ఉత్తరతో విష్ణోః సుతనమసి ప్రాచ్యాం విష్ణోః సుతనమసి సర్వానన్యాన్ ప్రసమోక్ష్య గ్రంథీన్ విస్తృత్యార్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి చుహోతి ఆప్యాయంతామాపవోషధయో మరుతాం పృషదయస్థతిమం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జగదగ్నే తస్యవస్య త్రయాయుషాం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతంచ వర్చసే త్రయాయుషాం ఆపోహిష్టామయో భవస్థానపూర్త్యేతధాతన మహేరణాయ దిక్షసే యోమ శివతమోరసస్తస్య భారగతే హనః ఉషతీర్వ మాతరః తస్మారంగమావమో యశిక్షయా యజన్పథ ఆపో జనయథా చనః యత్తేగ్నే తేజస్తేనాహం తేజస్మి భూయాసం యత్తేగ్నే వర్చస్తేనాహం వర్చస్మి భూయాసం యత్తేగ్నే హరస్తేనాహం హరస్మి భూయాసం మయ మేధామయ ప్రజామయ యజ్ఞస్తేజోదధాతమయ మేధామయ ప్రజామయింద్రగింద్రగింద్రధాతమయ మేధామయ ప్రజామయ సూర్యో భ్రాజోదధాతమంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పదాసనాయుక్తంతమయాదేవ పరిపూర్ణతస్తుతే ప్రాయశ్చిత్తాని యశేషాని హోమకర్మాత్మకాని మేతాని శేషావచేనానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాచామనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యథా సుఖం యథా స్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యథా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ శ్రీభూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని మనం వీక్షించాము. చక్కగా కళ్యాణోత్సవంలో నిర్వహించేటటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యంలో ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే, యజ్ఞమునకు పురోహితుడైనటువంటి ఓ అగ్ని సర్వసంకల్పాలను భగవంతునికి చేరవేర్చేటటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వాడవు. అలాంటి అగ్నిస్వరూపంగా మారబడినటువంటి పూర్ణాహుతి కార్యక్రమం, లాజహోమం, ఈ రెండు కూడా చక్కగా స్వామివారి యొక్క బాగోగులను కోరుతూ ఆకాంక్షిస్తూ అమ్మవార్లు చేసేటటువంటి హోమం అన్నమాట. కాబట్టి పెళ్లి కూతురు తాలూకా నుంచి చేసేటటువంటి ఒక అద్భుతమే లాజహోమం. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. చక్కగా కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. సకల సంకల్పాలతో మెలిగేటటువంటి ఈ జీవితం అనేటటువంటి ఒక ప్రయాణంలో ఎన్ని అవస్థలు మారినా, శరీరాలెంత గమనం చేస్తూ ఉన్నా,
మనస్సు అనేటటువంటి పవిత్రత, మనస్సు అనేటటువంటి దాని పవిత్రత ఏమాత్రం మారకుండా ఉంటుంది కదా, అలాంటి దాని యొక్క విన్యాసమే మనస్సు చెలించకుండా ఉండాలి, పవిత్రతలో లోపం ఉండకూడదు అనేటటువంటి విధానాన్ని తెలియజేసేదే వారుణమాయరం అనేటటువంటి ప్రక్రియ. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తున్నాం. నిత్య కళ్యాణం అనేటటువంటి ఈ తలమానికమైనటువంటి ఉత్సవాలలో కళ్యాణ మహోత్సవంలో భాగంగా చక్కగా స్వామివారు ధరించినటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా స్వామివారి స్వహస్తాల మీదుగా సమర్పించడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు తన కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి పరిమళించేటటువంటి మాలను తీసి ఇప్పుడు అయ్యవారు స్వీకరించబోతూ ఉన్నారు. చక్కగా దర్శిద్దాం. అదేవిధంగా ఇప్పుడు అయ్యవారు ధరించినటువంటి మాలను తీసి, కళ్యాణ మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమర్పించబోతున్నారు. ఉభయనాంచారులు, తర్వాత మలయప్ప స్వామి, ధ్రువబేర అని పిలువబడుతున్నటువంటి మూల విరాట్ స్వరూపము ఉత్సవమూర్తులుగా మారేటప్పటికీ ఉభయనాంచారులు మరియు మలయప్ప స్వామివారిగా పిలువబడుతున్నారు. అలాంటి దివ్యమైనటువంటి స్వామివారి కంఠసీమకు అలంకరింపజేసినటువంటి మాలను తీసి అమ్మవారు ధరించారు. ఇప్పుడు మళ్ళీ స్వామివారు అదే మాలను స్వీకరించబోతూ ఉన్నారు. చక్కగా దర్శించండి. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తున్నటువంటి కళ్యాణమాలను. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదిగో భక్తాదులందరూ కూడా చక్కగా ఎంతో ఉత్సాహవంతులై చక్కగా స్వామివారిని ఈరోజు దర్శించుకుంటూ ఆర్జిత కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి ఈనాటి భక్తులందరూ కూడా ఎంతో ధన్యాత్ములై పుణ్యాత్ములై స్వామివారి యొక్క కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ విడిదిలో ఇరుదేవేరులను కూడా స్వామివారి చెంతకు చేరుస్తూ ఉండేటటువంటి ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉంటుంది. చక్కగా ఆ విశేషాన్ని మనం కూడా చూడొచ్చు. ఇప్పుడు చక్కగా స్వామివారికి ఎడమ చేతి భాగంగా, ధ్వజస్తంభానికి ఎడమ చేతి భాగంగా ఈ చక్కనైనటువంటి ఈ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణోత్సవం ప్రతినిత్యం కూడా నిర్వహిస్తారు. చక్కగా ఆ సంకల్పాన్ని స్వీకరిస్తూ భక్తాదులందరూ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క విన్యాసభరితమైనటువంటి లీలా వినోదుడైనటువంటి పరమాత్మకు సేవలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్షతారోహణ అనగా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.